నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు లాకప్ డెత్ కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఏడుకొండలది ముమ్మాటికి లాకప్ డెత్ అని బలంగా నిరూపించే సాక్ష్యాలు తెరపైకొచ్చాయి. ఏడుకొండలతో పాటు దొంగతనం కేసులో సహనిందితులుగా ఉన్న రియాజ్, ప్రసాద్లు చెప్పిన నిజాలతో ఒక్కసారిగా పోలీస్ శాఖ, కూటమి ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. ఇప్పటివరకు తప్పుదోవ పట్టించాలని చూసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చోరీ కేసులకు సంబంధించి ఏడుకొండలను విచారించమని, ఆ వెంటనే విడిచిపెట్టామని స్వయంగా జిల్లా ఎస్పీ అజిత చెప్పారు. 2 రోజుల తరువాత కాలువ పక్కన అపస్మారక స్థితిలో ఏడుకొండలు పడి ఉన్నాడని సమాచారం అందిందని, వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్స్ నిర్ధారించినట్లు వెల్లడించారు. సో ఏడుకొండలు మృతికి లాకప్ డెత్ కారణం కాదనేది ఎస్పీ వాదన. దీనికి పూర్తి విరుద్ధంగా తోటి నిందితులు రియాజ్, ప్రసాద్ సాక్షి టీవీతో సంచలన నిజాలు బయటపెట్టారు. తమతో పాటు ఏడుకొండలను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారని, పోలీసుల దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయాడని చెప్పడంతో పోలీసులు ప్రభుత్వం వేసిన డైవర్షన్ ఎత్తుగడకు చెక్ పడినట్లయింది. 14వ తారీఖు ఎక్కడున్నాడు ఏడుకొండలు అని చెప్పి పోలీసు వాళ్ళు సర్చ్ ఆపరేషన్ కోసం వెళ్ళి ఏడుకొండలు తీసుకొని 4 గంటలకి తీసుకొచ్చారు సార్. మేము అక్కడ పక్కన రూమ్ లో చూస్తూ ఉంటాం. మాతో కూడా ఇంకో ఆయన పోతాయని ఉంటారు. బండి అప్పుడు ముగ్గురు ఉంటాం. మేము ముగ్గురు చూస్తూ ఉంటాం. కారు వచ్చింది అంటే మా అమ్మలు మాట్లాడుతుంటే కారు వచ్చింది అని పక్కకు పోయి ఉంటాం. ఆమె కారులోంచి దిగుతారు. ఈడు దిగమంటే ఈ డోర్ తీసి అసలు లోపల మాకేం అవుపేయటం లే, దిగమంటుంటారు. అది అర్థం అవుతుంది. ఇతను ఇంకో పిల్లోడు ఉన్నాడు కదా, అతను తట్టుతుంటాడు. తట్టినా లేడు. మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన ఏడుకొండలు, రియాజ్, ప్రసాద్లను ఓ గోల్డ్ చైన్ దొంగతనం, పొలాల్లో మోటార్ల అపహరణ కేసులో అరెస్ట్ చేశారు మనుబోలు పోలీసులు. 10వ తేదీ శుక్రవారం నాడు వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ హనీఫ్ వాళ్లను చితకబాదినట్లు రియాజ్, ప్రసాద్ తెలిపారు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారని, స్టేషన్ పక్కన ఉన్న 3 గదుల్లో పెట్టి చిత్రహింసలు చేశారని బయటపెట్టారు. బంగారు రికవరీ అయ్యాక ఆదివారం స్టేషన్ బెయిల్ ఇచ్చారని వెల్లడించారు. 13న సోమవారం మళ్లీ స్టేషన్కు రావాలని వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ హనీఫ్. మరోసారి చిత్రహింసలు పెడతారని ఏడుకొండలు భయపడి స్టేషన్కు వెళ్లలేదు. కనుపూరు కాలువ వద్ద ఏడుకొండలు ఉన్నాడనే సమాచారంతో కానిస్టేబుల్ మాధవ్ తన సొంత కారులో అక్కడకు వెళ్లి ఏడుకొండల్ని హింసించినట్లు తెలుస్తోంది. స్టేషన్కొచ్చిన తరువాత ఏడుకొండల్ని కారు దింపే ప్రయత్నం చేస్తే అతడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇవన్నీ స్టేషన్లో ఉన్న రియాజ్, ప్రసాద్ చూశారు. 2 గంటల తర్వాత ఏడుకొండల్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే ఏడుకొండలు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ 2 గంటల్లో ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం లేదు. పోలీస్ దెబ్బలతో ఏడుకొండలు మృతి చెందాడనే విషయాన్ని డైవర్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ సహనిందితులు చెప్పిన నిజాలతో కంగుతిన్నారు. జరిగిన వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలంటూ రియాజ్, ప్రసాద్లకు మాజీ మంత్రి కాకాణి భరోసా ఇచ్చి వాళ్లను మీడియా ముందుకు తీసుకొచ్చారు. దయచేసి తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు 13వ తేదీ వాళ్ళు స్టేషన్కి వచ్చారు, 13వ తేదీ రాత్రి పగలగొట్టారు వాళ్ళని, 13వ తేదీ రాత్రి స్టేషన్లోనే ఉంచారు. సోమవారం, మంగళవారం కూడా స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఈ ఉదంతం జరిగి మీరు కొట్టిన తర్వాత, ఏడుకొండలు చనిపోయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. మీరు కళ్ల ముందు ఇలా వాస్తవాలు కనిపిస్తుంటే పోలీసులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎస్ఐతో సహా లాకప్ డెత్కు కారణమైన వారిని అరెస్ట్ చేసి ఏడుకొండల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాకాణి. సహనిందితులు బయటకు రావడంతో ఈ కేసులో పోలీసులతో పాటు ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచరులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాన్ని ప్రలోభపరిచే ప్రయత్నం చేశారు. ఏడుకొండలు అక్క ధనమ్మను ఫోన్లో సంప్రదించి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆర్థికంగా ఆదుకుంటామని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఒకంత భయాందోళనకు గురిచేసే స్వరంతో హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.